క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈరోజు వాక్య వర్తమానం దేవుడు లోకంని ప్రేమించాడు కనుక అద్వితీయ కుమారుడు పుట్టినవాడు అంత సంవత్సరం సమకూర్చి జరుగుతున్న వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం ఏంటంటే ఆ అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుప్రభు దేవుడు. యేసుప్రభు ద్వారానే మనకి ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఆయన రక్తం కాచడం ద్వారానే మనకు నిత్యజీవం వచ్చింది. నిత్యజీవం మనం వాటికి రాలేదు. ఒక పరిశుద్ధుని రక్తం భూమి చిందింపబడితే తప్ప మనం అనిత్యరాజ్యం వెళ్ళలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రతి అవసరం లెక్క దేవుడు తీరుస్తాడు. దేవుడు మన యందు ఉన్నాడు కనుక మన నిశ్చయంగా మన కొరకు సిద్ధింపజేస్తాడు. మన ఆలోచన అవస్థ బలపరుస్తాడు. దేవుని అందు మొదటిగా నువ్వు నీ హృదయాన్ని ఆయనకి నువ్వు ఇవ్వు. ఆయనకి ఇస్తే తప్ప ఆయన నీ పక్షం ఎన్నో మహా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తాడు. నిశ్చయంగా దేవుడు నీ కొరకు సింధింపజేస్తాడు. నీ ఆలోచన అవస్థ బలపరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 51వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటాయి. దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు. దేవుడు నీలో ఉండి అద్భుతమైన కార్యములు చేస్తాడు కనుక మొదటిగా నువ్వు ఆయనకి నీ హృదయాన్ని నువ్వు ఇవ్వు. నువ్వు ఏం చేయాలంటే దేవునికి సమీపంగా దేవుని హత్తుకోను, దేవునిలో అంటే ప్రార్థించు, దేవుని బలపరచు, దేవుని పక్షం మహా ఆశ్చర్య అద్భుతకార్యం చేస్తాడని విశ్వసించిన వారికి దేవుడు కార్యం చేస్తాడు కనుక బైబిల్లో ఎంతో విశ్వాస వీరులు ఉన్నాయి. విశ్వాస పరులు, ప్రార్థన యోధులు ఉన్నారు. విశ్వాస వీరుల జాబితాలు చూసినట్లయితే దేవుడు దావీదు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు విశ్వాసముతో తమ యొక్క జీవితంలో ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ విశ్వాసం అనే యాత్రలో వాళ్ళు ఓడిపోలేదు. నువ్వు కూడా దేవునిలో విశ్వాసముతో ఆయన నీ పక్షమును కార్యం చేసిన ఎదురు చూడు. దేవుని పక్షాన్ని గొప్ప కార్యములు చేస్తాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి అయిన వ్యాపారంలో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. నీ ఇంట్లో ఆశీర్వాదం ఇస్తాడు. నీ ఇంట్లో శాంతి సమాధానం ఇస్తాడు. ఇంట్లో నెమ్మది ఇస్తాడు. నీ ఇంట్లో నీ పిల్లలు లేక బాధపడుతున్నావు, దేవుని మంచి గర్భాలను నీకు తెరిచి నీకు మంచి కుమారులు కుమార్తె స్వాస్థ్యంగా బహుమానంగా కిరీటముగా ఒక వరముగా దేవుని పక్షమున కార్యం చేస్తాడు. మొదటగా నువ్వు ఆయన ఎట్లా విశ్వాసం ఉంచి తప్ప దేవుని పక్షం కార్యం చేయలేడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ సైతం పెకిలించగలుగుతారని వాక్యం సెలవిస్తాను కనుక మనం ఏం చేయాలంటే ఆవగింజంత విశ్వాసం, చిన్న విశ్వాసమే గొప్ప అద్భుత కార్యములు చేస్తే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు మొదటిగా నీ పక్షమున నీ ఎదుట దేవుడు కార్యం చేస్తున్నాడు నమ్ము, విశ్వసించు. ఆ విశ్వాసం నిరీక్షణ కలిగి ఆ కార్యం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు నీ పక్షమున్న కార్యము చేసి గొప్ప ఈవులు ఆయన నీకు ఇస్తాడని కోరుకుంటూ వాక్యం నువ్వు జాగ్రత్తగా చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని వివరించు. నువ్వు దేవుడు ఏం చేస్తాడంటే 12 అపోస్తులను ఆయన ఎన్నుకున్న అపోస్తులని దేవుడు సర్వలోకాన్ని వెళ్ళి సువార్త బోధించని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చిండు. నువ్వేం చేయాలి? దేవుడు నీకు కూడా ఆజ్ఞ ఇచ్చిండు. నీకు తెలిసిన వాక్యం నీకు అంటే నీ దేవుని దాసుల ద్వారా చెప్పబడిన వాక్యం, ప్రవక్తల ద్వారా చెప్పబడిన వాక్యం, బోధకుల ద్వారా చెప్పబడిన వాక్యం, సువార్థికుల ద్వారా చెప్పబడిన వాక్యం. ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నీ హృదయాన్ని పలక మీద రాసుకొని ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే అన్ని జనులకు నువ్వేం చేయాలి? వాక్యాన్ని విత్తనం విసిరినప్పుడు దేవుడు ఆ వాక్యం విత్తనం వాళ్ళ గుండెలోనికి వెళ్ళి, వాళ్ళ మనసులోనికి వెళ్ళి, వాళ్ళ తలంపులోనికి వెళ్ళి, వాళ్ళ ఆలోచనలోనికి ఆ వాక్యం వెళ్ళి దేవుడు వారి పక్షమున కార్యము చేసి వారిని కూడా రక్షణ మార్గం నడిపిస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుడు 12 అపోస్తులని ప్రార్థన పరులుగా, వాక్యోపదేశం బోధించేవారిగా, సువార్థికులుగా, యాజకులుగా అంటే దేవుడు ఏర్పరచబడిన పిల్లలుగా, దేవుడు ప్రతిష్ఠించబడిన పిల్లలుగా దేవుడు వాళ్ళ 12 అపోస్తులను చేసి దేవుడు నోడు చేస్తాడు. నేను మొదటిగా నువ్వేం చేయాలి? ఆయనకి నీ హృదయాన్ని నువ్వు ఇచ్చినప్పుడు దేవుని పక్షమున కార్యం చేస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తాం కనుక మనం విశ్వాస వీరుల జాబితాలో ఇంకెంతోమంది ఉన్నారు. నోవాహు, ఆనోకు, ఎంతోమంది ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసం వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదు. నువ్వు కూడా ఓడిపోవద్దని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నువ్వు విశ్వాస సైతం ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ నా దేవునికి తెలుసు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావు. ఆ రోగాన్ని దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మొదటిగా దేవుడు నా పక్షముని కార్యం చేస్తాడు నమ్ము, విశ్వసించు. 12 సంవత్సరంలో రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఆ విశ్వాసముతో దేవుని దగ్గర వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకి స్వస్థత జరిగింది, ఆమె బాగైంది. నువ్వు కూడా బాగైతో నీకు ఏ రోగంతో బాధపడుతున్నావా, ఏ వేదంతో బాధపడుతున్నావు, ఏ బాధతో బాధపడుతున్నావు, దేవుని ఎడల మొదలు నమ్మ, విశ్వసించు. ఆ విశ్వాసంతో నువ్వు ఆయన ఎడల నువ్వు ఉండు.
నువ్వు ఉంటే దేవుడు నీ పక్షమున గొప్ప కార్యము చేసి నీ పక్షమున నేను ఉన్నాను, నా కుమారుడా నా కుమార్తె నీ పక్షం నేను ఉండి నేను ఈ కార్యం చేయబోతున్నాను. దేవుడు నీ కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, నీ ప్రతి అవసరం అంటే దైవజనం ద్వారా మాట్లాడతాడు, అంటే అపోస్తుల ద్వారా మాట్లాడతాడు, నీ పిల్లలతో. అంటే దేవుడు ఎవరిలో ఉండాలని మనం మాట్లాడగల దేవుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడని గొప్ప వాక్యం సెలవిస్తున్నాను కనుక నువ్వు మొదటగా నీ హృదయాన్ని నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు దేవుడు నీకు సమస్తం ఇస్తాడని నేను వాక్యం సెలవిస్తుంది. ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు విశ్వాసంతో వెతకాలి. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. కలిగిన దాన్ని అంటే దేవుడిచ్చి నీకు అద్భుతమైన ఈవులు, ఆ ఈవులను కలిగి ఉన్న ఆ ఈవులను గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుని పక్షమున్న కార్యం చేస్తాడు. నువ్వు మంచి ప్రార్థన పరుడు కావాలి, వాక్యోపదేశం బోధించేవాడిని కావాలి, సువార్తికుని కావాలి, నువ్వు అనేక ఆత్మ రక్షించబడిన వాడిని కావాలి, నాయకుని కావాలంటే నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆయుధం ద్వారా సమస్తము చేయగలదు. యేసుప్రభు దేవుడు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసిండు. ఎందుకంటే శిలువ మరణం అది భయంకరమైన మరణం. ఆ మరణాన్ని ఆ దేవుడు పొందబోతున్నాడు కనుక ఆ శ్రమను చేయించాలని దేవుడు గెత్సేమనే తోటలో ఆ కొండ మీద అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుని పక్షమున అక్కడ ఆ ప్రార్థనే ఆయన శిలువ మరణం చేయించడానికి కారణమైంది. ఆ ప్రార్థనే ఆయన సమస్త మానవాళి ఆత్మ రక్షించడానికి కారణమైంది. ఆ ప్రార్థనే సమస్త మానవాళిని నిత్య జీవమైన మార్గంలో నడిపించడానికి కారణమైంది. కనుక నువ్వు ప్రార్థన చేయి, దేవుని యందు ఎదురు చూడు, దేవుని యందు విశ్వసించు, దేవుని పక్షంన గొప్ప కార్యం చేస్తాడని కోరుకుంటూ ఈ వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ చిన్న వాక్యం విడుదల ఫలింపచేయబడిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.